ఆయన జెండా ఈయన జెండా ఆయన పట్టుకున్నారు. సభలో కూర్చున్నప్పుడు నేను గమనించాను, చంద్రబాబు అటు కూర్చుంటే పవన్ కళ్యాణ్ ఇటు కూర్చున్నారు. చంద్రబాబు అటు కూర్చున్నారు, కానీ చంద్రబాబు సైడ్కి ఆయన ముఖం వచ్చేసి చూడటానికి ఈయనకి ఇష్టం లేదన్నట్టుగా వీరు కూర్చున్న తీరు కనిపించింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి లేదా 40 సంవత్సరాల అనుభవం. కానీ నిన్న జూనియర్ ఆర్టిస్ట్ అయిపోయాడు ఆయన. నేను అనుకున్నాను, చంద్రబాబు నాయుడు సీనియర్ కదా, లాస్ట్లో మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ ఇంకా జూనియర్గా ఉన్నారు రాజకీయాల్లో, ఆయన ముందు మాట్లాడతారు అనుకున్నాను. కానీ ఆయన చీఫ్ గెస్ట్, ఈయనేమో ప్రేక్షకుడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు కుటిలం ఏమిటి? ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ ఓట్లని తన పక్షానికి తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి నోట కూడా వచ్చింది. నేను ఒక బలహీన వర్గాల ప్రతినిధిగా ఆలోచించాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధమంటున్నారు? ఈ సంక్షేమం కొనసాగించాలంటే వైఎస్ఆర్ పార్టీ గెలిపించడానికి మీరు సిద్ధమా అని అడిగారు. ఈ సంక్షేమాన్ని కొనసాగించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మీరు సిద్ధమా అని అడిగారు. దానికి సిద్ధమని ప్రజలు చెప్తున్నారు. పరిపాలన డోర్ స్టెప్ చేరాలంటే మీరు సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. దానికి సిద్ధమని ప్రజలు చెప్తున్నారు. ఒక ముదిసరికి ఉదయం 6 గంటలకే పెన్షన్ అందుతుంది. కారణం వాలంటీర్ వ్యవస్థ. ఆ వ్యవస్థ కొనసాగించడానికి మీరు సిద్ధమా అని జగన్ గారు అడిగితే దానికి సిద్ధమని చెప్పారు. మీరేమంటారు? ఈ వ్యవస్థలో అసలు ఉండడానికి వీల్లేదంటారు. వాలంటీర్ వ్యవస్థ ఉండడానికి వీల్లేదు, దాన్ని తీసేస్తున్నట్టారు. వాళ్ళ మీద ఒక అభినందనలు వేస్తున్నారు. సుమారుగా 50% పైబడి మహిళలు ఉన్నారు అందులో వాలంటీర్స్గా. వారు ఉన్నటువంటి వాళ్ళ పైన మీరు చేసినటువంటి నిందారోపణలు చాలా దురదృష్టకరం. 24 సీట్లు తీసుకుంటారా? 2 సీట్లు తీసుకుంటారా? మొత్తం సీట్లే తీసుకోరా? లేకపోతే తెలుగుదేశం జెండాను మీ బుధాలు వేసి మోసుకుంటారా? అది మాకు అనవసరం. కానీ మీరు నిన్న జరిగినటువంటి సభ కేవలం ప్రెస్ మీట్ మాదిరిగా ఉంది. 6 లక్షల మంది అన్నారు, 60,000 కూడా కనపడలేదు. చంద్రబాబు మాట్లాడుతున్నారు, జనాలు పలాయనం చిత్తగించారు. ఎంతసేపు కూడా ఇదే కదా సోది. ఎంతసేపు ఏం చెప్తాడు ఆయన? ఒకే రకమైనటువంటి సోది చెప్తాడు. ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అధికారం కానీ కుల మత ప్రాంత పార్టీ అనేది వివక్ష లేకుండా కానీ ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంటే అబద్ధం ఆడినటువంటి చంద్రబాబు నాయుడు పక్కన నీతి సూత్రాలు వల్లించేటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఆలోచించండి. చంద్రబాబు అబద్ధాన్ని ప్రజలు నమ్మారు. ఒక మోసగాడి పక్కన మీరు చేరుతున్నారు. మీరు మోసపోకండి. మీకు ఎవరైనా సలహా ఇస్తే నాకు సలహాలు ఇవ్వకండి, నేను యుద్ధం చేస్తానని. దీనికి ఇది ప్రజాస్వామ్యం. ఆయన యుద్ధం చేయడం ఏమిటి? ప్రజలు కదా న్యాయ నిర్ణేతలు. వాళ్ళు ఇచ్చిన తీర్పుగా ఎగ్రెస్ట్గా మీరు మాట్లాడుతున్నారు. సరే, మీకు అభిమానులు ఉన్నారు కాదని నేను అన్నాను. అభిమానులు కూడా బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం అంటే కేవలం ఆయన సామాజిక వర్గీయులే ఆయనకి చెంతన ఉండాలి. ఇవాళ మీరు ఇచ్చినటువంటి సీట్లలో కూడా ఆ ఉదంతాలు బయటపడ్డాయి. సరే, మీరు అభిమానులు మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకోవచ్చు. కానీ నేను యుద్ధం చేస్తాను, వైసీపీ వాళ్ళని గుండాలుగాను చిత్రీకరించడం అనేటువంటిది వైసీపీ వాళ్ళు కానీ మా నాయకుడు కానీ, నేను పాలకుడిని కాదు సేవకుడు అన్నాడయా. నేను పాలకుడిని కాదు సేవకుడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు.